వెరైటీ పెట్స్ సిటీనే హాట్ స్పాట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. పుష్ప 2 రిలీజ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో 12 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. రీసెంట్ గా బీహార్ లో ట్రైలర్ లాంచ్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు పుష్పరాజ్. సింగిల్ ఈవెంట్ తో బాలీవుడ్ కోటలకు బీటలు వారేలా చేశాడు. ఇప్పుడు చెన్నై ఈవెంట్ తో సంథింగ్ స్పెషల్ చూపిస్తాను అంటున్నాడు. ఇండియాలో ఇప్పుడు పుష్ప 2 చర్చ జరుగుతోంది. పాట్నాలో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ గ్రాండ్ గా సక్సెస్ అవడంతో బాలీవుడ్ లో పుష్ప 2 కి డోర్స్ భారీగా ఓపెన్ అయ్యాయి. దీంతో ఇప్పుడు సుకుమార్ టీం సౌత్ ని టార్గెట్ చేసింది. చెన్నై ఈవెంట్ తో మరో సెన్సేషన్ క్రియేట్ చేయాలని చూస్తోంది. తెలుగు రాష్ట్రాలు, కేరళలో అల్లు అర్జున్ కి భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్. కానీ తమిళ్, కన్నడలో తన మార్కెట్ స్ట్రాంగ్ అవ్వలేదు. అందుకే పుష్ప 2 సెకండ్ వైల్డ్ ఈవెంట్ ని చెన్నైలో ఏర్పాటు చేసింది యూనిట్. నవంబర్ 24న సాయిరామ్ ఇంజనీరింగ్ కాలేజ్లో భారీ ఎత్తున చేయబోతోంది. దీనికి 1,00,000 మందికి పైగా ఆడియన్స్ వస్తారని అంచనా. ఈ ఈవెంట్తో కోలీవుడ్, శాండిల్వుడ్ ఇండస్ట్రీలు కవర్ చేయాలనేది ఐకాన్ స్టార్ ప్లాన్. అల్లు అర్జున్ హోమ్ గ్రౌండ్ తెలుగు రాష్ట్రాల్లో ఈవెంట్ ఎప్పుడు చేస్తారు అన్న డౌట్ ఫ్యాన్స్ లో ఉంది. నవంబర్ ఎండింగ్ లేదా డిసెంబర్ 1, 2వ తేదీల్లో ఏపీ లేదా తెలంగాణలో భారీ ఈవెంట్ చేయడానికి పుష్ప 2 టీం ప్లాన్ చేస్తోంది. ఈ గ్యాప్ లో అల్లు ఆర్మీ హర్ట్ అవ్వకుండా ఉండేందుకు శ్రీలీలతో చేసిన ఐటమ్ సాంగ్ ని నవంబర్ 24న రిలీజ్ చేస్తోంది. మొత్తానికి చేతిలో ఉన్న 12 రోజుల్ని ఎఫెక్టివ్ గా వాడుకోవాలని చూస్తోంది మూవీ టీం. హీరోలతో కంపేర్ చేస్తే హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువ. ఫస్ట్ సినిమా హిట్ అయితే కొద్దో గొప్ప క్రేజ్ వస్తుంది, మిగిలిన కెరీర్ కి మైలేజ్ తెస్తుంది. కానీ ఈ విషయంలో రాంగ్ స్టెప్ వేసిన భాగ్యశ్రీ బోర్సేకి డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదు. మొదటి సినిమా ఫ్లాప్ అయినా వరుస ఆఫర్స్ తన ఇంటి డోర్ తడుతున్నాయి. మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది భాగ్యశ్రీ బోర్సే. ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయిన గ్లామర్ డాన్స్ తో ఆడియన్స్ కి ఫిదా చేసింది. అందుకే ఈ బ్యూటీకి ఫ్లాపుల్లో కూడా ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ఒకేసారి 3 సినిమాల్ని లాక్ చేసినట్టు తెలుస్తోంది. దుల్కర్ సల్మాన్, రానా కాంబినేషన్ లో కాంతా మూవీ ఫిక్స్ అయింది. ఇందులో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని భాగ్యశ్రీ చేజిక్కించుకుంది. తాజాగా రామ్ తో మైత్రి మూవీ మేకర్స్ కొత్త ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశారు. దీనికి మిస్ పొలిసిటీ ఫేమ్ మహేష్ బాబు దర్శకుడు. దీంట్లో కూడా భాగ్యశ్రీ బోర్సే ప్లేస్ కన్ఫర్మ్ అయింది. అనితో దసరా మూవీ చేసిన శ్రీకాంత్ ఓదెలా ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. హిట్ 3 తర్వాత ఈ ప్రాజెక్ట్ 6 పైకి వెళ్ళనుంది. ఇందులో హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సేని తీసుకునేందుకు మేకర్స్ చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే నెరేషన్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. మొత్తానికి టాలీవుడ్ లో ఒక్క సినిమా మాత్రమే చేసిన భాగ్యశ్రీ ఇప్పుడు హాట్ కేక్ లా మారిపోయింది. భారీ బడ్జెట్ సినిమాలకు రిలీజ్ డేట్ అనేది పెద్ద సమస్య. కరెక్ట్ సీజన్ లో రాకపోతే కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడుతుంది. పోటీకి దిగితే థియేటర్స్ దొరకవు. ఇలాంటి ప్రాబ్లంనే ఫేస్ చేసిన కుబేరా ఇప్పుడు రిస్క్ చేయడానికి రెడీ అవుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సై అంటోంది. కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీ కుబేరా. కింగ్ నాగార్జున ఇందులో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రామిసింగ్ గా ఉంది. ఆడియన్స్ లో అటెన్షన్ పెంచింది. కానీ రిలీజ్ డేట్ పై ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు మేకర్స్. కుబేరాని డిసెంబర్ లో విడుదల చేయాలని అనుకున్నారు మేకర్స్. కానీ షూటింగ్ డిలే వల్ల వాయిదా పడింది. లేటెస్ట్ టాక్ ప్రకారం 2025 ఫిబ్రవరి 21కి షెడ్యూల్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఫిబ్రవరి నెల భారీ బడ్జెట్ సినిమాలకు అనుకూలంగా ఉండదు. యూత్ మొత్తం చదువుల్లో బిజీగా ఉంటారు. అయినా ఈ డేట్ కి విడుదల ఫిక్స్ చేశారంటే కుబేరా టీం సాహసం చేయడానికి సిద్ధమైనట్లే. శేఖర్ కమ్ముల సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి సపోర్ట్ ఉంటుంది. ఫిదా, లవ్ స్టోరీ సినిమాలు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. కుబేరా కంటెంట్ బేస్డ్ సినిమా కాబట్టి ఖచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తారని దర్శక నిర్మాతలు నమ్ముతున్నారు. ఫిబ్రవరి దాటితే పెద్ద సినిమాలు కాచుకుని ఉన్నాయి. అందుకే సమ్మర్ కి ముందే ఈ సినిమాని రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఓ హీరో ఎన్ని సినిమాలు చేసినా కొన్ని మాత్రమే చరిత్ర సృష్టిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా భారీ ఆదరణను దక్కించుకుంటాయి. ఇప్పుడు ఇలాంటి రికార్డ్ని క్రియేట్ చేసింది మహారాజా మూవీ. చైనాలో 40,000 స్క్రీన్స్ లో విడుదలయ్యేందుకు రెడీ అవుతోంది. ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమాకు దక్కని ఘనత ఇది. మక్కల్ సెల్వం విజయ్ సేతుపతి కెరీర్ లో 50వ ప్రాజెక్టుగా వచ్చిన మూవీ మహారాజా. జూన్ 14న తెలుగు, తమిళ్లో విడుదలైన ఈ సినిమా 107 కోట్లు రాబట్టింది. ఈ ఏడాది వచ్చిన తమిళ సినిమాల్లో బెస్ట్ మూవీగా నిలిచింది. ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న మహారాజా ఇప్పుడు చైనాలో దుమ్మురేపడానికి సిద్ధమవుతోంది. ఇండియాలో బ్లాక్ బస్టర్ అయిన మూవీస్ చైనాలో రిలీజ్ అవ్వడం కామన్. కానీ 40,000 స్క్రీన్లలో ఏ ఇండియన్ సినిమా ఇంతవరకు విడుదల కాలేదు. ఫస్ట్ టైం ఆ రికార్డ్ ని మహారాజా మూవీ క్రియేట్ చేస్తోంది. నవంబర్ 29న ఈ షీ ఫిల్మ్స్
అలీబాబా పిక్చర్స్ సంయుక్తంగా చైనాలో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాయి. మహారాజా మూవీలో సెంటిమెంట్ చైనా ఆడియన్స్ కి కనెక్ట్ అయితే భారీగా కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అక్కడ కనీసం 2 వారాల పాటు థియేటర్స్ లో రన్ అయితే 500 కోట్లు వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ఇండియాలో సత్తా చాటిన ఈ ప్రాజెక్ట్ చైనాలో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఫిల్మ్ ఇండస్ట్రీలో లవ్ అఫైర్స్ అనేవి కామన్. హీరోయిన్స్ ఎప్పుడు ఎవరితో ప్రేమలో పడతారో చెప్పడం కష్టం. సైలెంట్ గా డేటింగ్ చేసిన పెళ్లిపీటలెక్కిన లేడీస్ ఉన్నారు. తాజాగా ఇలాంటి ట్విస్ట్ ని రివీల్ చేసింది కృతి సనన్. తన బాయ్ ఫ్రెండ్ కు బర్త్డే విషెస్ చెప్పి లవ్ మ్యాటర్ ని కన్ఫర్మ్ చేసింది. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ తన ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. వ్యాపారవేత్త కబీర్ బాహియాతో రిలేషన్ లో ఉన్నట్టు కన్ఫర్మ్ చేసింది. ఈ రోజు కబీర్ బర్త్డే, అతనికి విషెస్ తెలిపి ఇద్దరూ కలిసి దిగిన ఫోటోను షేర్ చేసింది. హ్యాపీయెస్ట్ బర్త్డే అంటూ లవ్ సింబల్ ని జోడించింది. దీనికి కబీర్ 2 హార్ట్ ఎమోజీలతో కేరింగ్ ఎమోజీ మిక్స్ చేసి రిప్లై ఇచ్చాడు. కృతి సనన్ రీసెంట్ గా తన బర్త్డేను విదేశాల్లో సెలబ్రేట్ చేసుకుంది. ఆ పార్టీలో కబీర్ బాహియా కూడా కనిపించాడు. ఇటీవల దీపావళి సందర్భంగా కబీర్ బాహియా కృతి సనన్ కుటుంబ సభ్యులతో కలిసి దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నాడు. అప్పటి నుంచే వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ రూమర్స్ వచ్చాయి. తాజాగా ఒక్క పోస్ట్ తో తన లవ్ ని కన్ఫర్మ్ చేసేసింది ఈ హాట్ బ్యూటీ. కృతి సనన్ ఏజ్ 34, కబీర్ కు 24, అంటే ఇద్దరి మధ్య ఏజ్ గా 10 సంవత్సరాలు. ప్రెజెంట్ అక్షయ్ కుమార్ తో హౌస్ఫుల్ 5 చేస్తున్న ఈ బ్యూటీ వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో తన బాయ్ ఫ్రెండ్ ని పెళ్లాడేందుకు పక్కా ప్లాన్ రెడీ చేసుకున్నట్టు తెలుస్తోంది.